కుదిరితే సాయం చేయండి లేదా ఈ వీడియోని ఎంతో కొంతమందికి షేర్ చేయండి. ఎందుకంటే మొదటగా మన ఒంగోలు దగ్గర ఉన్నటువంటి వల్లూరులో యశ్వంత్ కుమార్ అనే అబ్బాయికి అయితే స్క్రబ్ టైపస్ అనే వ్యాధి వచ్చింది. అది పురుగు కుడితే వస్తుంది అన్నారు కదా. దానివల్ల ఏంటంటే అబ్బాయి ఐసీయూలో ఉన్నారు ప్రెసెంట్ విజయవాడలో. ఆ అబ్బాయి వాళ్ళ నాన్న కూడా రీసెంట్ గా 1 month బ్యాకే చనిపోయారు. అతనికి కూడా చాలా ఖర్చు అయిందంట. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఖర్చు పెట్టుకునే అంత డబ్బు లేదు. ఖర్చు పెట్టుకుంటే అబ్బాయి బతుకుతారని డాక్టర్లు చెప్పారంట. కాబట్టి మీలో ఎవరికైనా సాయం చేయాలనిపిస్తే ఒకసారి సాయం చేయండి. అంటే బాబు పేరు ఏం పేరు? యశ్వంత్ కుమార్. మీ పేరేంటి? సావిత్రి. అసలు బాబుకి ఏమైందంటే వాళ్ళ ఇటు అబ్బాయికి జ్వరం తగులుతుంది 10 రోజుల నుంచి. మామూలుగా జ్వరమేనని చెప్పేసి వాళ్ళ నాయనమ్మ ఊర్లో చూపిస్తుంది గవర్నమెంట్ హాస్పిటల్. 10 రోజుల నుంచి తగ్గుతూ వస్తా పోతుంది ఏందని చెప్పేసి మేము పోయి తీసుకొచ్చి ఇది కొత్తగా వచ్చింది, ఇది ఎందుకు పురుగు గురితే వస్తుంది, ఇది మీరు చెప్పిన బాధ నాకు అర్థమైపోయినా వాళ్ళ తండ్రి గారి మధ్య ఇటీవల చనిపోయినారని ఈ అబ్బాయి కూడా చేజారే సూచనలు ఉన్నాయని చెప్పేసి అవుతుంది చెప్పిండు. చెప్తే సార్ మాకు అక్కడ ఏం లేదంటే నాకు తెలిసిన వరకు నేను ఈ అబ్బాయిని చేజారట నాకు బాధగా ఉంది, నేను చెప్తాను విజయవాడ వెళ్ళి కానీ 12 లక్షలు దాకా అవుతాయంటే మా కాడ అంత పెట్టుకుని ఈ అవకాశం ఉంది, ఇటు యాప్ పెట్టుకోండి ఎవరైనా డొనేషన్ చేస్తారమ్మా అని చెప్పేసి అందుకని ఆ ఆస్త అవకాశం ఉందని పొద్దున్న డాక్టర్ చెప్పాడు. ఖర్చుతో కూడిన పని ఇటు పెట్టుకోండి అమ్మ యాప్ వల్ల కొద్దిగా దాతలు ఎవరైనా దానం చేస్తారని చెప్పేసి చెప్తే అందుకని మేము ఇట్లా మాట్లాడాలని చెప్పుకుంటున్నాం సార్.